నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ప్రధానంగా జల వివాదం అనేది చాలా ముదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జలాల బోర్డుకు సంబంధించి కేఆర్ఎంబీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమావేశం ఈరోజు నిర్వహించబోయింది. కాకపోతే అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏపీకి సంబంధించి ఎమర్జెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో, షెడ్యూల్ నేపథ్యంలో మరొకసారి రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అమరణకు వాయిదా పడింది. అయితే ఈ వివాదంకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కావాలనే చంద్రబాబుతో ఇప్పుడున్నటువంటి వైరాన్ని పెంచి పోషించేలాగా జగన్మోహన్ రెడ్డితో అంటకాగారు, పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో అంటకాగుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వీళ్ళపై వీళ్ళు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొత్తానికి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి వాటా ఇంకా ఎంత రావాలి? సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు డిబేట్ పాయింట్లో. సో మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామి వివేక్ పాటిల్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఎస్ శివలాల్ గారు, ముందుగా నమస్తే. మీ పార్టీకి సంబంధించి పూర్తిగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంపై. కానీ ఇక్కడ హరీష్ రావు క్లియర్ కట్గా చెప్తున్నారు, ఇటువైపు జగదీష్ రెడ్డి కూడా పూర్తిగా ఏదైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్కి సంబంధించి ఎక్కడా కూడా రాష్ట్రానికి అన్యాయం చేయలేదు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నారు, చంద్రబాబుకు భయపడి ఆయన వాటా అడిగేందుకు భయపడుతున్నారంటూ కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? ముందుగా ప్రేక్షకులకు మీకు ప్యానల్ నమస్కారం. రాజశేఖర్ గారు హరీష్ రావు మాట్లాడే మాటలు మొత్తానికి ఏ మాట కూడా నమ్మకంగా ఉండదు. ఎందుకంటే మొత్తానికి గతంలో ఆయన ఆ శాఖకి మంత్రి ఉండి ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేసిందో, మల్లన్న సాగర్ అనుకోండి, కాళేశ్వరం అనుకోండి, దాంట్లో మేము చేసింది ఎంత కంపెనీ అనేది ఒకసారి నాకు అర్థం చేసుకోవాలి. అదే కాకుండా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఏపీ సీఎం జగన్ తోని వాళ్ళు మాట్లాడింది ఏంది, తర్వాత రాయలసీమ రత్నాలసీమ చేస్తాను ఎవరు చెప్పిండ్రు, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు దోచుకపోతూ ఉంటే కూడా ఆపాలి అనేది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీగా ఉండి చెప్తే కూడా కనీసం వినలేదు. ఏదో ఆయన సొంత జాగీర్లకినో ఆయన ఆస్తులకిని తీసుకొని పో అన్నట్టు మాట్లాడడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డితోని ఏదైతే కేసీఆర్ కున్న సత్సంబంధాలు, తర్వాత రోజా ఇంటికి వెళ్ళి రొయ్యల కూర తీరే వరకు కూడా ఆయనలో ఉన్న పరిస్థితి అప్పట్లో వాళ్ళు ఏం చేశారో అది కూడా వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇది తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, నీళ్ల వాటలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మన నీళ్లు మళ్లించకపోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కడన్నా దాన్ని ఆపుకోవడం కానీ లేకపోతే అడ్డుకోవడానికి కానీ ఏమన్నా ప్రయత్నించిందా అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్? ఇప్పుడు మాటలు హరీష్ రావు చాలా మాట్లాడతాడు. హరీష్ రావు మాటలకి అసలు ఇంకా అర్థమే ఉండదు. మొత్తానికి అంత ఆయననే వాళ్ళు చేస్తేనే మొత్తం ఈ రోజు శ్రీశైలం కానీ లేకపోతే నాగార్జున సాగర్ వీళ్ళే తవ్విచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళు చేసింది ఒక దోపిడీ ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ఈ రోజు కొంప ముంచింది. మొత్తానికి కాళేశ్వరంలో ఉన్న ఏదైతే అప్పులు, కరెంటు ఇవన్నిటికీ ఆలోచిస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారి వాళ్ళు మళ్ళా మేమే చేసినాం అంటే వాళ్ళకి కనీసం ఒక రాష్ట్రానికి మేము ఎంత మోసం చేసినాం అనేది ఒక కనీసం వాళ్ళన్నా కనీసం ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే జల సంఘంది మీటింగ్ జరిగినప్పుడు కూడా సెంట్రల్ లో ఎవరన్నా వీళ్ళు పోయి ప్రాతినిధ్యం పంపించిండ్రా తెలంగాణ నుంచి? ఈరోజు మాటలు మస్తు చెప్తాడు హరీష్ రావు గారు. ఎందుకంటే అప్పట్లో స్టార్టింగ్ లో ఉంది కేసీఆర్ తో హరీష్ రావే మొదలు కాబట్టి మొత్తం కేసీఆర్ తర్వాత నేనే తిట్టాను అన్న రకంగా మాట్లాడతాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కృష్ణా జల బోర్డులో ఏదైతే గతంలో చేసింది ఏదైతే ఉందో మొత్తానికి తెలంగాణకి అన్యాయం చేసింది. రైట్. పాపిరెడ్డి గారు నమస్తే.
ఎస్. సో ప్రధానంగా అంటే కృష్ణా బోర్డు వివాదం అనేది ఎప్పటి నుంచి ఉంది? అంటే జలాలకు సంబంధించి విభజన హామీల్లో పొందుపరిచేటట్టు వాటా రావట్లేదు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. సో అలాంటి నీళ్ల విషయంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణకు రావాల్సిన వాటా తీసుకురావడంలో ఫెయిల్ అయిందని కానీ చాలామంది నిపుణులు చెప్తున్నట్టు మాట. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రయత్నం చేస్తున్నా కానీ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినంత చేసింది. సో ప్రధానంగా దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ పూర్తిగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే చంద్రబాబుకు భయపడో లేకపోతే ఏపీకి ఫేవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారు, శివరాజయ్య గారు, ఒక విషయం మనం ఇక్కడ అంటే నేను ఒక 10 నిమిషాలు తీసుకుంటాను, మీకు చెప్తాను, ఎందుకంటే ఎవరు కూడా లేరు కాబట్టి. ఇది తెలంగాణ రాష్ట్రము నీళ్లు పెద్ద ఘర్షణ గొడవలు ఈ కృష్ణానది మీదనే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి జరిగింది. ఇప్పుడు ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు కృష్ణానది ప్రవాహం చూస్తే మనకు దక్షిణ వైపు ఏమో రాయలసీమ ఆంధ్ర ఉంటుంది, ఉత్తరం వైపు తెలంగాణ ఉంటుంది. ఎప్పుడు కూడా నైసర్గికంగా చూసినప్పుడు ఉత్తరం వైపు ఉన్నదేమో ఎత్తు ఉంటుంది, దక్షిణ వైపు ఉన్నదేమో కొద్దిగా వాలు అంటే కొద్దిగా వంపు ఉంటుంది. కాబట్టి వాళ్ళకేమో నీళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది, ప్రాజెక్టు కట్టగానే నీళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది, మనకేమో కొద్ది తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇది మొదటి నుంచి కూడా ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ను టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ తిట్టినా, బీఆర్ఎస్ను కాంగ్రెస్ తిట్టినా, లేకపోతే మధ్యన బీజేపీ కలిసినా కూడా వాస్తవం ఏంటంటే 2014 వరకు కూడా ఇది ఉమ్మడి రాష్ట్రం, అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిసిన ఉమ్మడి రాష్ట్రం. ఈ ఉమ్మడి రాష్ట్రంలో నిరంతరంగా అధికారం యంత్రాంగం కానీ అధికారం కానీ ముఖ్యమంత్రులు కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళదే పై చేయి ఉండేది. ఎక్కువ భాగం ఇప్పుడు ఉదాహరణకు మీరు రాజశేఖర్ గారు, ఎస్ సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ దాని మీద మొదలు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత పెద్ద ఉమ్మడి ప్రాజెక్టు మొత్తం కట్టింది ఆంధ్రప్రదేశ్లో కట్టింది నాగార్జున సాగర్ కృష్ణా రివర్ మీద. అయితే దాని చరిత్ర చూస్తే ఇంత అన్యాయం చేశారంటే తెలంగాణకు ఆంధ్ర పరిపాలకులు కేఎల్ రావు గారు అప్పుడు కేంద్ర జలవనరుల మంత్రి, విజయవాడ ఎంపీ. అసలు ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్న ప్రాంతానికి 40 కిలోమీటర్ల పైన ప్రాజెక్టు సైట్ కూడా డిసైడ్ అయితే అక్కడ 40 కిలోమీటర్ల పైన కడితే మనకు నల్గొండ, ఖమ్మం చాలా ప్రాంతాలకు, కొంత హైదరాబాదు, రంగారెడ్డి ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు ఒక దుర్బుత్వం ఏంటంటే అక్కడ ల్యాండ్ భూమి బాగలేదు, అక్కడ కడితే ప్రాజెక్ట్ ఆగదని దాన్ని ఒక 40 కిలోమీటర్లు కింది తీసుకొచ్చి ఇప్పుడున్న నాగార్జున సాగర్ కట్టిన సైట్ దగ్గర కట్టడం జరిగింది. దాంతో జరిగిన నష్టం ఏంటంటే ఫస్ట్ నష్టం అక్కడ జరిగింది. తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాలు రాకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇది ఎప్పుడైతే కిందికి ప్రాజెక్టు కట్టడం జరిగిందో, కిందికి ప్రాజెక్టు కట్టిన తర్వాత నల్గొండ ఎత్తు ప్రదేశం అయిపోయింది, మహబూబ్ నగర్ సంబంధం అయింది, తర్వాత కింది కట్టేది కాబట్టి నీళ్ళు ఎక్కువ పోవడానికి అవకాశం ఏర్పడదు. మీరు ఎప్పుడన్నా రాజశేఖర్ గారు, శివలాల్ యాదవ్ గారు, మీరు ఎప్పుడన్నా మీకు ఓపిక ఉండి మీకు అవకాశం ఉంటే మీరు నాగార్జున సాగర్ పోయినప్పుడు ఒక్కసారి ఆ ప్రాజెక్టు బ్రిడ్జ్ అంటే మన ఈ బ్రిడ్జ్ దాటి అంటే డ్యాము దాటి అవతల వైపు ఉండి, అవతల వైపుదేమో నాగార్జున సాగర్ అది రైట్ కెనాల్, మనదేమో లెఫ్ట్ కెనాల్, మనకు నల్గొండకు ఖమ్మంకు వచ్చే ప్రాంతం. అయితే ఈ రైట్ కెనాల్కు ఉన్న కెపాసిటీ, వాటర్ క్యారింగ్ కెపాసిటీకి లెఫ్ట్ కెనాల్కు ఉన్న కెపాసిటీకి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఒకటి. తర్వాత రైట్ కెనాల్ ఏమో వాళ్ళు పూర్తిగా కింది స్థాయిలో పెట్టారంటే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాములో లాస్ట్ బొట్టు నీటిని కూడా వాళ్ళు కుడి కాలువ ద్వారా రైట్ కెనాల్ ద్వారా ఆంధ్రకి తీసుకుపోవచ్చు. కానీ అదే తెలంగాణకు వచ్చే వరకు 30-40% వాటరు డ్యాములు ఉంటేనే మనకు లెఫ్ట్ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. అంటే పెద్ద మోసం అక్కడ జరిగింది, ఫస్ట్ మోసం అక్కడ జరిగింది. అంటే ఆంధ్ర పరిపాలకులు వాళ్ళకున్న చాతుర్యము, అధికారము, కేంద్రంలో ఉన్న వాళ్ళ పలుకుబడితోని నాగార్జున సాగర్ కట్టి మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద అన్యాయం చేసి ఆంధ్రకి పట్టుకుపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది వచ్చింది, ఏది శ్రీశైలం. శ్రీశైలం ప్రాజెక్టు కేవలం అది కరెంటు కోసం కట్టిన ప్రాజెక్ట్, అది నీళ్ళ కోసం కాదు. తర్వాత దాన్ని ఏం చేశారంటే బహుళార్థక ప్రాజెక్ట్ అని, ఒకవేళ వర్షాకాలం బాగా నీళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఇరిగేషన్ కూడా వాడుకోవచ్చు అని ఒక తొంపు పెట్టి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ అని ఒకటి కట్టి అక్కడ ఏం జరిగిందంటే
ఈ మద్రాసు సిటీ ఇప్పుడున్న చెన్నై పట్టణానికి నీళ్ళ కరువు బాగుండే కాబట్టి నీళ్ళు రావడం కోసం అప్పుడు ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, తర్వాత కర్ణాటకలో ఉన్న ఆ ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి మద్రాస్ సిటీకి ఒక 15, అప్పుడు మద్రాస్ సిటీ 15 టీఎంసీలు, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చే వాటాలు 5 టీఎంసీలు వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకొని ఇవ్వడం జరిగింది. అటు మహారాష్ట్ర ఇచ్చింది, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కలిసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ పేరు విన ప్రాజెక్ట్ రావడం జరిగిందో అది కేవలం మద్రాస్ సిటీకి నీళ్ళ అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం ఇచ్చిన కాలువ ప్రాజెక్ట్ అది. దాన్ని మెల్లగా ఆంధ్ర పరిపాలకులు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది మామూలుగా ఒక 10-15 వేల క్యూసెక్ల వాటర్ తీసుకుపోయే కెనాల్ను ఆయన ఏకంగా 70,000 క్యూసెక్ల వాటర్ తీసుకుపోయడానికి కెనాల్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఒక 5-6 నెలలు కట్టేసారు. అప్పుడున్న ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనొచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు, నిద్రవేంద్ర, గడ్డి వీకేంద్ర, అప్పుడు అందరూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. కానీ అప్పుడు వాస్తవంగా నీకు ఒక తెలంగాణ వాదిగా నేను మొత్తం అర్థం చేసుకుని తెలంగాణ కొట్లాడిన వాళ్ళకి ఏంటంటే రాజకీయ అధికారం వాళ్ళ చేతులు ఉండే, వాళ్ళు ఏం చేస్తే అదే నడిచింది. కాబట్టి ఈ అంతిమంగా తెలంగాణ ప్రజలకు ఏ నిర్ణయం వచ్చిందంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు మనకు న్యాయంగా రావు, కాబట్టి మన రాష్ట్రం మనకు వస్తుంది తప్ప మన వాటర్ మనకు దక్కదు. అంటే ముఖ్యంగా కృష్ణా వాటర్తోనే వచ్చింది. అంటే అక్కడి నుంచి మొదలైన ఈ వివాదం, మీరు ఆర్డిఎస్ అని పేరు వింటారు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అని, అది ఇప్పుడు తుంగభద్ర ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇప్పుడేమో బాగా టెక్నాలజీ మారింది, కానీ ఒకప్పుడేమో కింద నీరు పైపులు వేసి ప్రాజెక్ట్ కట్టేవాళ్ళు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పైపులు తీసేసి క్లోజ్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళు దౌర్జన్యంగా రాయలసీమ ఫ్యాక్షన్ నాయకులు ఆ పైపులను మూయనీయకుండా తెలంగాణకు ఆర్డిఎస్ నుంచి నీళ్ళు రాకుండా చేశారు. అప్పుడు మూవ్మెంట్ అవుతున్నప్పుడు కేసీఆర్ గారు మూవ్మెంట్ అంటే కేసీఆర్ నాయకుడు కాబట్టి కేసీఆర్ వచ్చి అందరూ పోయారు. ఆర్డిఎస్ తూములను మూయడానికి పెద్ద ఎత్తున గొడవ అయింది. అక్కడ అది పోలీసులు పెట్టారు, అరెస్టులు అయినాయి. అయితే మొత్తం మీద ఏం జరిగిందంటే ఇది ఒక ప్రవాసం, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ప్రవాసం. అయితే ఇది కృష్ణానది అనేది ముఖ్యంగా 3 రాష్ట్రాలకు సంబంధించింది. 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే ఈ 3 రాష్ట్రాల మధ్య నీళ్ళ పంపకం జరిగింది. నీళ్ళ పంపకం జరిగినప్పుడు ఆంధ్ర అప్పటితో ఏం చేసిందంటే వాళ్ళు తెలివిగా అప్పుడు మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ పెద్దగా ప్రాజెక్ట్ లేకుండా ఎక్కువ నీళ్ళు కిందికి వచ్చేది, నదిలో ఉన్న నీళ్ళు ఎక్కువ కిందికి వచ్చేది. కాబట్టి వీళ్ళు ఏం అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఫ్లడ్ వాటర్ అంటే ఒకవేళ మహారాష్ట్ర, కర్ణాటక వాడుకోకుండా మిగిలిన నీళ్ళు ఏవైతే ఉంటాయో దాని మీద పూర్తిగా మాకే అధికారం ఉంటుంది అని వీళ్ళు ఒక దాన్ని పెట్టుకొని ఫ్లడ్ వాటర్ని వీళ్ళు తీసుకున్నారు, నికర వాటర్ని వాళ్ళు తీసుకున్నారు. నికర వాటర్ మహారాష్ట్ర తీసుకున్నది, కర్ణాటక తీసుకున్నది, వరద నీళ్ళేమో మనం తీసుకున్నాం. అయితే అక్కడ ప్రాజెక్ట్ లేనప్పుడు, వర్షాలు పడ్డప్పుడు, వరద నీళ్ళు పడ్డప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం బాగా లాభపడ్డది. కానీ ఎప్పుడైతే మన మహారాష్ట్రలో ప్రాజెక్టులు వచ్చినాయి, వర్షాలు తక్కువైనాయి, కృష్ణా వాటర్ ఎక్కువ అక్కడ వాడుకోవడం మొదలుపెట్టారో వరద తగ్గింది, చాలా తగ్గింది. ఒక్కొక్కసారి కర్ణాటకకు ఆల్మట్టి నిండి కిందికి రాని, లాస్ట్ ఇయర్ మొన్న వచ్చింది కానీ లాస్ట్ ఇయర్ ఆల్మట్టి నిండింది, కిందికి ఒక బొట్టు కూడా రాలేదు. పోయినసారి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ లేదు, నాగార్జున సాగర్లో క్రాప్ హాలిడే ఇచ్చారు, పంట పండలేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వచ్చిన తర్వాత ఈ బ్రిజేష్ కమిటీ అసలు ఆ కమిటీ ఏదైతే అవార్డు ఉన్నదో ఆ అవార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ జరిగింది. పంచాయతీ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఎందుకు గొడవలు అవుతున్నాయంటే శ్రీశైలం తీసుకుంటే వాళ్ళు ఆ పోతిరెడ్డి రెగ్యులేటర్ పాటతోని వాళ్ళు పెద్ద ఎత్తున నీళ్ళు తీసుకుపోతారు. ఇక్కడ మనకున్నది ఏంటంటే మనం నీళ్లు వాడుకొని కరెంట్ తయారు చేసి మళ్ళీ రివర్కే వదిలిపెట్టాలి. మనకు శ్రీశైలం నీళ్లు వాడుకునే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఎత్తిపోతారు పథకాలు కూడా అవన్నీ కంప్లీట్ అయితే ఏమైతే తెలియదు, కానీ ఇప్పటికైతే వాడతలేరు. అట్లాగే నాగార్జున సాగర్లు కూడా ఇప్పటికి కూడా ఎక్కువ జలాలు వాడుకుంటున్నారు, ఇప్పుడు తక్కువ వాడుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత గొడవలు అయినాయి. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత చేసింది, సరే కొంత లాలూచి పడ్డదని అంటారు. కానీ అవన్నిటికన్నా కూడా ఇప్పుడు అదే 299 టీఎంసీలకి ఒప్పందం చేసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అంటే ఈ వ్యాఖ్యలు అనేవి చూసుకుంటే కనుక కేసీఆర్ దీనికి ఒక ముందు ఒక రాంగ్ స్టెప్ వేశారని ప్రధానంగా ఆరోపిస్తారు. బీజేపీ నుంచి కూడా ఇప్పుడు ఇది దీన్ని ఏమంటాం అంటే మనం బ్లేమ్ గేమ్ అంటే ఒక పార్టీ బ్లేమ్ చేసి అసలు విషయాన్ని పక్క పెట్టాడు. అంటే 299 టీఎంసీలకి ఒప్పందం చేసుకోవడం అనేది సరైంది అంటారంటే ఒప్పందం చేసుకుంటారు, ఇది కూడా ఒక సందిగ్ధమే.
ఇప్పుడు 299 టీఎంసీల ఒప్పందం అయినా కూడా అసలు వాస్తవంగా మనకు వాస్తవంగా లోపలికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఆయనది నల్గొండలో అక్కడ కోదాడు తర్వాత హుజూర్ నగర్ ఏరియా. ఆయన తెలుసు కృష్ణా నది మీద ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని నీళ్ళు అడ్డుపోతున్నాయి. ఆ మాట కదా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కువ ఈ ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది కదా. ఇప్పుడు కట్టింది వీళ్ళకు, అప్పుడు ఏం కనవలేదు వీళ్ళకు. ఇప్పుడు నల్గొండ ఖమ్మం నష్టం అవుతున్నది, అటు గుంటూరు కృష్ణాకు అటు ప్రకాశం జిల్లాలకు పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయి, మనకి ఎందుకు రాలేదు, ఎందుకు అడగలేదు అంటే ఇప్పుడు వీళ్ళు ఆ టీఆర్ఎస్లో ఆ మాట అంటే ఈ బ్లేమ్ ఏమి లేదు. కానీ నా ఉద్దేశంలో ఆ 299 300 టీఎంసీలు కూడా మనకు సరిగ్గా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు కింది వైపు ఉన్నారు, ఎక్కువ క్యారింగ్ కెపాసిటీ అటు పోతిరెడ్డి పాడు కానీ ఇటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కానీ వాళ్ళకే నీళ్ళు పోతాయి, మనకు రావు. మనకి ఏం చేసినా కూడా మనం ఎత్తిపోసుకోవాలి, లేకపోతే కొంత ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పటికి కూడా ఈ రాజకీయాలు మాని అన్ని పార్టీలు ఒకటి. ఇప్పుడు అక్కడనేమో ఆంధ్రలో దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒకటవుతారు. అక్కడ నీకు వైఎస్ఆర్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, తెలుగుదేశం ఉండదు, జనసేన అన్ని ఒకటే. తెలంగాణకు వచ్చే వరకు వీడు బీఆర్ఎస్ అంటాడు, వాడు కాంగ్రెస్ అంటాడు, ఇంకోటి బీజేపీ అంటాడు, ఇంకోటి బీజేపీ అంటాడు. కాబట్టి నీళ్ళది ఒక ముఖ్యమైన అంశంగా గమనించి ఇది కానీ ఒక అంశం కూడా వినిపిస్తుంది పాపిరెడ్డి గారు. అంటే ఇక్కడ చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తిగా ఒప్పందాలు చేసుకోవడం కొంతవరకు కేసీఆర్ వెనకంజ వేశారు, మధ్య సయోధ్య కుదరలేదు అన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత కొంచెం సంధి బాగా కుదిరింది, సో దాన్నే ఆసరాగా చేసుకుని వంటకాలు తినటం, చేపల పులుసు తినడం, ఇవన్నీ ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మాటల వరుసకు మాటల తూటాలు తప్ప ఇంకేం లేవు. అసలు నా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. కృష్ణా వీణ ఇప్పుడు నీకు ఏదైతే ప్రాజెక్ట్ కడుతున్నారో, నీకు కాళేశ్వరం ఎంతైతే బీఆర్ఎస్ స్పీడ్గా చేసిందో అదే మీకు కృష్ణా రివర్ మీద ప్రాజెక్టుల మీద ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. అదే పెద్ద విమర్శ కూడా వచ్చింది వీళ్ళకి. అదే అంతే స్పీడ్గా మీరు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎందుకు కాలేదు, లేకపోతే మిగతా ప్రాజెక్టులు ఎందుకు కాలేదు, చాలా వచ్చింది. కానీ వాళ్ళు అనుకున్నంత స్పీడ్గా చేయలేదు. ఇక్కడ ఉన్న లాభమో అక్కడ ఉన్న నష్టమో మనకు తెలియదు. కానీ అయితే ఇప్పుడు జరుగుతుందంటే మనకు ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ ఎప్పుడైతే మనం ఎంత నీళ్ళు తీసుకోగలుగుతాం, తర్వాత మనకున్న హక్కులేంది, దీని మీద అన్ని పార్టీలు ఒక అఖిలపక్షం పెట్టుకొని ఒక 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 ఒప్పందానికి వచ్చి మనం అందరం కూడా నీళ్ళ విషయం మీద మనం క్రాస్ టాక్ అంటే మనం రకరకాల ఓల మీద ఓల అనుకోవద్దు, ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకుపోయి మన మొత్తం తెలంగాణ శక్తిని ముందు పెట్టి మనం మనకు వచ్చే వాటాను ఎంత వచ్చింది, మనకి ఎంత రావాలి, ఆ బ్రిజేష్ కమిటీ అవార్డులో తెలంగాణ ఇస్తున్నది, అసలు మనం ఎంత వాడుకుంటున్నాం వాళ్ళు. ఇప్పుడు అసలు విషయం రాజశేఖర్ గారు ఇప్పుడు ఇవన్నీ పక్క పెడదాం. 290 అసలు ఎంత వాడుకుంటారో తెలియదు. ఇప్పుడు నీకు శ్రీశైలంలో వాళ్ళ కాలం వాళ్ళు చెప్పాల్సింది కృష్ణా బోర్డు చెప్పాలి, లేకుంటే అధికారులు చెప్పాలి. అది కృష్ణా బోర్డు చెప్పినా కూడా వీళ్ళు వింటలేరు. కృష్ణా బోర్డు చాలాసార్లు చెప్పినా కూడా 2 ప్రభుత్వాలు వినలేదు. ఎందుకంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చెప్పినా కూడా నీకు రైట్ కెనాల్ కృష్ణా కెనాల్లో పోయిన నీళ్ళల్లో మనకు 1/3 1/4 కూడా మనకు లెఫ్ట్ కెనాల్కు రావు, మనకు నీళ్లు లేవు. మనం మళ్ళీ ఏమైనా ఎలిమినేట్ మాధవరెడ్డి లెఫ్ట్ కెనాలా లేకపోతే ఇంకోటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది అంటే ఇంత తెలంగాణ ఉద్యమం కొట్లాడి ఇంత తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలుగు కూర్చుండని అందరూ తెలుగు కావాలి, అందరు తెలంగాణ వాళ్ళే కాబట్టి రైట్. ఒకసారి మనం శివలాల్ గారి దగ్గరికి వెళ్దాం. శివలాల్ గారు చెప్పండి. అంటే ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏవైతే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఉన్నారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు పోరాటం చేయలేదు తెలంగాణ గురించి అనేది కూడా ప్రధానంగా పాపిరెడ్డి గారు క్వశ్చన్ చేసిన దాంట్లో ప్రధానంగా వినిపిస్తుంది. మీరేమంటారు? అన్నమాట నేను కాదు, నా స్టాండ్ ఏంటంటే ఆంధ్ర నాయకత్వం అన్నది ఒకటి. అక్కడ పార్టీలకు అతీతంగా తెలంగాణకు అన్యాయం చేసింది. వీళ్ళు రాజకీయ పార్టీలు వీళ్ళు అనుకుంటారు కానీ నేను అనుకోను. అక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు కాంగ్రెస్ ఉన్న వాళ్ళదే, తెలుగుదేశం ఉన్న వాళ్ళది, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి కూడా అంతిమ అధికారం వాళ్ళకే ఉండే. అది అర్థం చేసుకో సమస్య. రైట్. శివలాల్ గారు ఏమంటారు? అంటే పూర్తిగా పాపిరెడ్డి గారు మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తారా? ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయం ఏదైతే జరిగిందో నీళ్ల విషయంలో కలిసి పోరాడితేనే మనం సాధించుకోవచ్చు అనేటువంటి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు.
లేదు ఇప్పుడు ఉమ్మడిగా ఉండి అందరం కలిసికట్టుగా ఉంటేనే అఖిలపక్షం మొత్తం ముందుకు పోతేనే ఒక ఒక రాష్ట్రం నుంచి ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయంకే కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి రాజకీయం చేసేది వేరు. ఈరోజు జలం గురించి ఆలోచిస్తే ఇప్పుడు బాబ్లీ గురించి మాట్లాడిండ్రు మన పాపిరెడ్డి గారు. బాబ్లీ అప్పుడు వాళ్ళు దాని హైట్ పెంచుతారంటే మనోళ్ళందరూ కూడా పోయి అప్పట్లో అక్కడ ధర్నా చేయడం, మాట్లాడడం, అరెస్ట్ కూడా జరిగింది. ఆ అగ్రపక్షం పోయింది అక్కడికి. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ రివర్ బోర్డ్ ఏదైతే ఉందో అది గతంలో పి జనార్దన్ రెడ్డి గారు కూడా పైప్ లైన్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వరకు కూడా. దాని తర్వాత ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక నినాదంతో మనం ముందు పోవడం జరిగింది. కానీ అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడుకి పొక్క కొట్టి తీసుకుపోతుండంటే కూడా వాళ్ళే మొత్తానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉండి అవసరం అనుకుంటే జగన్ తోని దోస్తీ చేసి తీసుకపో తమ్ముడు అనే రకంగా, లేకపోతే ఆ రోజా ఇంటికి వెళ్ళి రాయలసీమని రత్నసీమ చెప్పి రొయ్యల పులుసు తిని వచ్చిన అనేది మనం అది చాలా పెద్ద వివాదం కూడా జరిగింది. అంటే నువ్వు ఉద్యమం కాలంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటకు అధికారంలోకి వచ్చి ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దాని మీద సరైన నిర్ణయం అనేది మటుకు అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పగలను. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలలో ఏదైతే ఈ జల వనరుల శాఖలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడంటే కూడా ఆ మీటింగ్ కి కూడా రాష్ట్రం నుంచి పోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏమో కేసులు వేసుకుంటా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ ని పెద్దగా చేసి నీళ్లు మళ్లించడానికి వాళ్ళు జగన్ ప్రయత్నించినప్పుడు కూడా ఇక్కడ కేసీఆర్ పెద్ద అడ్డుకున్నది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడింది అప్పట్లో, మాట్లాడలేదు కాదు. ఎందుకంటే కేసీఆర్ మీద మాట్లాడడానికి. కానీ నిజంగా కూడా అంశాన్ని మొత్తాన్ని సీరియస్ గా తీసుకొని కానీ ఒకటి హరీష్ రావు ఏదైతే ఉందో చంద్రబాబుతో ఉన్నటువంటి స్నేహమో, కేంద్రంలో ఉన్నటువంటి పోరాట శక్తి లేకపోవడం తెలియదు, కాంగ్రెస్ పార్టీ వెనకబడింది, అందరం కలిపి ఒకసారి కేఆర్ఎంబై ఆఫీస్ ముందు పోరాటం చేద్దాం, ధర్నా చేద్దాం అని చెప్పినటువంటి ఒక సవాల్ విసిరారు. సో కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా, వెళ్ళే అవకాశం ఉందా మీ పార్టీ? తెలంగాణ అభివృద్ధి కోసం అఖిలపక్షం పోవడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికే పోడు రాజశేఖర్ గారు. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఒకటే చెప్తుండు, మీ అనుభవాలను కూడా మా దృష్టికి తీసుకురండి, మాకు సలహాలు ఇవ్వండి, దానికి కూడా మేము అవసరం అనుకుంటే అది న్యాయమైన సలహా అయితే ఖచ్చితంగా దాన్ని ఆ అంశాన్ని తీసుకొని ముందుకు పోదాం అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పడం జరిగింది. కానీ ఇంకొక అంశం, ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ సో అసలు ఎన్ని నీళ్లు మనకు వస్తున్నాయి, వాటా ఎంత ఉంది, సో వీటికి సంబంధించి లెక్కలు కూడా సరైనటువంటి లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. సో దానికి రాజకీయాలతో పని లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ వాటా కూడా క్లియర్ కట్గా ఒకసారి చెప్తే బాగుంటుంది. సో అలాంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలన్నటువంటి ఒక విన్నపం కూడా వినిపించింది. అదే ఇప్పుడు అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి లెక్కలు ఉంటే, కృష్ణా బోర్డు మాట కూడా వినటువంటి పరిస్థితి ఉంటే, పోరాటం చేయాలంటే ఖచ్చితంగా లెక్కలు ఉండాల్సిన అవసరం. 299 టీఎంసీలు గత ప్రభుత్వం చేసుకుందని విమర్శించడం కంటే కూడా ఇప్పుడు ఎంత వస్తుంది, మనం ఎంత కావాల్సిన అవసరం ఉందనేది ఒక లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. అయితే రాజశేఖర్ గారు మొత్తానికి ఏదైతే విభజన హామీ చట్టం కింద ఏవైతే రావాల్సిందో వాళ్ళు ఇచ్చిందో ఆ లెక్కలన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ అప్ టు ద మార్క్ ఆ లెవెల్ వరకు వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిశీలించాలి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల ఏదైతే టీఆర్ఎస్ ఇవన్నీ పెద్ద పట్టించుకోలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ జనవరుల మీద ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలంగాణకి ఎంత మాట రావాలి, దానికి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇంకా ఎంత రావాల్సి ఉంది అనేది రకంగానే మనం ఆ దిశగా ముందుకు పోవాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు ఏమంటే తెలంగాణ ప్రజలని ఉద్దేశం పెట్టుకొని మాట్లాడుతుంది కాబట్టి అఖిలపక్షం కలిపి పోరాడిన అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా దాంట్లో సంతోషమే, వెనుకపోయేది ఏమి లేదు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి గురించి మనం గతంలో ఉద్యమ కాలంలో కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనుకొని ముందుకు పోవడం అయింది. ప్రజలందరూ కూడా సహకరించడం జరిగింది. ఉద్యమకారులు కానీ లేకపోతే మేధావులు కానీ అందరూ కూడా ప్రతి అంశం మీద
ఈ నిపుణులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా జనవనరుల మీద గానీ, లేకపోతే ఈ విద్యుత్ మీద గానీ, ఇవన్నిటి మీద కూడా లెక్కలు ఉన్నాయి, లేవని కాదు. దాన్ని సరైన పద్ధతిలో తీసుకొని మనకెంత రావాల్సిన వాటా అనే దాని మీద ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు రాబోయేదంతా ఎండాకాలం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడి లేకుండానే ముందుకు పోవాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ చేయలేని విషయాన్ని కూడా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. అంటే గతంలో ఆయనకు అడ్వైస్ చేస్తే ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. ఆయన మీరేది నాకు చెప్పేది అనే రీతిలో గతంలో ఉన్న కేసీఆర్ ఉండే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా ఏం లేదు. అడ్వైస్ చేస్తే మనం మొన్న 2-3 అంశాలలో కూడా మనం చూసినాం. ప్రజల నుంచి దీన్ని మళ్ళీ మీరు చర్చించండి, ఒకసారి ఆలోచించండి అని చెప్తే కూడా దాన్ని మళ్ళీ కూడా ప్రజల ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ రివ్యూ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోతుంది. రైట్ 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 మనకి బీఆర్ఎస్ పార్టీ నేత స్వామి వివేక్ పాటిల్ గారు వచ్చారు. వివేక్ పాటిల్ గారు నమస్తే. ముందుగా క్షమించాలి, నేను వేరే జర్నీలో ఉన్నాను, దానివల్ల కొద్దిగా అసౌకర్యాన్ని చింతిస్తా ఉన్నాను. యాక్చువల్ గా ఈ రోజు కృష్ణా బోర్డు అనేది అత్యవసర సమావేశం జరుగుతా ఉంది. శ్రీశైలం సాగర్ లో మిగిలిన నీటి నిల్వలు ఏవైతే వినియోగంపై చర్చ జరగడం కోసం ఈ రోజు మధ్యాహ్నం ఖచ్చితంగా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన సెక్రటరీలతోని సమావేశం జరగబోతా ఉంది. ఇందులో సమావేశం వాయిదా పడింది సోమవారానికి. సో ఏపీకి సంబంధించి కొన్ని అత్యవసర మీటింగ్లు వాయిదా అదే కంటిన్యూ చేయబోతా ఉన్నానండి. అది కంటిన్యూ చేయబోతా ఉన్నాను. ఇది ఎందుకు వాయిదా పడింది అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 27 టీఎంసీలు కేటాయించి తెలంగాణకు 131 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఏ విధంగా అందజేసి ఎక్కువ మొత్తంలో టీఎంసీల నీటిని పొందడం కోసం ఈ రోజు వాళ్ళు చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి ప్రీవియస్ లో ఉన్నటువంటి కమిటీలు ఏదైతే బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణా ట్రిబ్యునల్ మీద విజ్ఞప్తి చేసింది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైల్ తోని సమావేశమై ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా కూడా తెలంగాణకు నీటి పారుదల విషయాల్లో, నీటి కేటాయింపుల విషయాల్లో జరిగినటువంటి అన్యాయాలను ఎత్తి చూపారు. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా టిఆర్ఎస్ హయాంలోనే జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే 299 టీఎంసీలకి ఒప్పందం చేసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వమని నెపం ప్రధానంగా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విమర్శిస్తున్నారు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే నీళ్ల కోసం పోరాడినటువంటి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆ మిగిలి ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఏపీ వాడుకుంది కాబట్టి మిగిలి ఉన్న నీళ్ళన్నీ కూడా తమే అని చెప్పి మా నీళ్ళే అని చెప్పి కృష్ణా బోర్డుకి ఇప్పుడు లేఖ రాసిన తర్వాతనే కదా ఈ కేటాయింపులు అనేటివి చేయడం జరిగింది. ప్రస్తుత కేటాయింపులన్నీ కూడా ఇప్పుడు మీరేమంటా ఉన్నారు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒప్పందాలు చేసుకున్నారు కదా అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అప్పుడు చేసుకోవడం జరిగింది. మీరు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల నీళ్ళు ఎత్తిపోతలు అనేటివి చేయలేదు. కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం కనుక పంపింగ్ జరుగుంటే ఈ రోజు నీళ్ళ ఎత్తిడికి సమస్య వచ్చేది కాదు. కానీ ఇంకోటి పోతిరెడ్డిపాడు కానీ ముచ్చుబర్రి కానీ రెండింటిలో కూడా కెపాసిటీ పెంపు కూడా మీ హయాంలోనే జరిగింది అనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు. మీరు చెప్పిన మాట వాస్తవం. మా హయాంలో పెంపు జరిగినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నీటి వినియోగం తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలలో కూడా నీటి వినియోగాన్ని అనుసరించి అప్పుడు మేము ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఏపీ ఎక్కువ నీళ్లను వాడుకున్నప్పటికీ కూడా మనం ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నీళ్లను ఎక్కువగా వాడుకుందని చూపించడంలో విఫలమైంది. ఈ రోజు వాళ్ళు ఈ శ్రీశైలం సాగర్ లా ఉన్నటువంటి నీటి నిల్వల కంటే ఈరోజు తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. ఈరోజు కనీస నీటి మట్టం విలువ 834 అడుగుల పైన ఉన్నటువంటి టీఎంసీలు ఒక 30.8 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు ఏపీ పెద్ద ఎత్తున నీళ్లను వాడుకుంది. నీళ్ళు ఎక్కువ మొత్తంలో వాళ్ళు విడుదల చేసుకున్నారు. ఇప్పుడు కనీసం ఒక్క పాయింట్కైనా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న పరిస్థితులలో ఉన్నాం మనం. రైట్ రైట్ దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటారా?
ఇప్పుడు 100% ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లను వినియోగించుకోక, పంపింగ్ సరిగ్గా చేయక కానీ ఈ కానీ రోజు మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఈరోజు ప్రజా ప్రయోజనాల కొరకు మాట్లాడుకోవాలి తప్ప ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వాటికి ఎత్తు పెంచడం వల్లనే ఇప్పుడు నీళ్లు లేవు అనేది మాత్రము బాధాకరమైనటువంటి విషయము. ఈ రోజు కృష్ణా పరివాహక ప్రాంతంలో పండే పంటలన్నీ కూడా తక్కువ నీళ్లతో పండే పంటలు కాదు, అన్ని కూడా పెద్ద ఎత్తున నీటి వినియోగాన్ని చేసుకునే నీటి ఆధారిత పంటలే. రైట్. ఈ రోజు 1 కోటి ఎకరాల మాగాణి నుండి ఈ రోజు 50 లక్షల ఎకరాలకు పంట అనేది పడిపోయింది. ఇప్పుడు వచ్చే సీజన్ లా మరి 30 లక్షల 40 లక్షల ఎకరాల పంటకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఒకటి ఇలాంటి టైంలో కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయనకున్నటువంటి అనుభవంతో కొంచెం సలహాలు ఇస్తే బాగుండేటటువంటి ఒక ఒక విజ్ఞాపన అయితే ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు కాబట్టి ఏమైనా సలహాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇచ్చేస్తారు ఏమైనా? ఇప్పుడు కావేరీ కృష్ణ 2 బేసిన్లలో కూడా నీళ్లు లేవండి. కావేరీ కృష్ణ 2 బేసిన్లలో కూడా నీటి లభ్యత అనేది తక్కువ ఉండడం వల్ల ఈ రోజు ఇప్పుడు ఈ సమస్య వస్తా ఉన్నది. ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ తనకున్నటువంటి అనుభవాన్నంతా రంగరించి బయటకు వస్తారు. ఆల్రెడీ మా నాయకుడు మొన్న 19 తారీఖే పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజులలో ఎట్లయితే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర పోరాట ఉద్యమం సాగి రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే విధంగా మరి నీటి వినియోగం కోసం రైట్ కృష్ణా బేసిన్ కావేరీ బేసిన్లల్లో నీటి విడుదలకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుని పాత్ర అవసరమైతే తప్పకుండా ఆయన ఇరు రాష్ట్రాలతోని సంప్రదించి ఆయన యొక్క రాజకీయ చతురత ద్వారా నీళ్లు తీసుకొస్తాడని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. రైట్ 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 శివలాల్ గారు, ఒకటి నిన్న అంటే ఏదైతే కేంద్ర మంత్రితో మీటింగ్ అయిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ అయిన తర్వాత ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సమావేశమయ్యారు. అక్కడ గోదావరి బనకచర్లకు లింకుకు సంబంధించి అనుమతుల కోసం ఆయన మాట్లాడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. గోదావరిలో మిగిలి జలాలు ఏవైతే ఉన్నాయో దానికి తరలించేందుకు చంద్రబాబు మరొక వ్యూహం వేస్తున్నారంటూ ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఇక్కడ జగన్ ఉన్నా సరే, ఇటు చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, ఎవరైనా సరే ఈ రోజు మొత్తానికి తెలంగాణకి అన్యాయం జరగవద్దనే ఆలోచనతోనే మనం ముందుకు పోవాలి తప్ప ఇటు కేసీఆర్ ఉన్నప్పుడు జగన్ దాన్ని చూసుకున్నాడు, జగన్ తర్వాత కేసీఆర్ కుమ్మకాయలు. ఇప్పుడు మీ ప్రభుత్వం, మీ మంత్రులు చేస్తున్నటువంటి ప్రధానంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కలిసి లాలూచి పడ్డారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు కదా. 101% అండి. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పినాము. ఇప్పుడు మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వాడుకుంటే బాగుండేదంటే, కాళేశ్వరం ప్రాజెక్టు 3 జాగాల కృంగిపోయింది. తర్వాత బాల్బోలి మోటార్లు మేము పెద్ద తోపు అని చెప్పినప్పుడు బాల్బోలి మోటార్లు ఇప్పటి వరకు రిపేర్ మీరు చేస్తారా లేకపోతే మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ చేస్తారా అనేది కూడా ఒక నిర్ణయం లేకుండా ఎల్ఎన్టీ వాళ్ళు ఓపెన్ గా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంలో ఏదైతే బాహుబలి మోటార్స్ ఏవైతే రిపేర్ చేసింది ఏముండదు, గవర్నమెంట్ షుడ్ గివ్ అమౌంట్ ఇస్తేనే మళ్ళీ మేము దాన్ని రిపేర్ చేస్తామని వాళ్ళు కళాఖండిగా చెప్పారు. ఇప్పుడు తప్పిదం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నాం ఎప్పటి నాయకులది తప్ప ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన సంబంధం అంటుండో నేనైతే చెప్పాను. ఎందుకంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పనికి వస్తలేదు బాబు. దాంట్లో నీళ్లు నిర్వహణ పెడితే మొత్తానికి ఇంకా పొంగిపోయేలాగా ఉంటాయి. ఇంకా మొత్తం పిల్లర్లు ఇంతకుముందు ఏదైతే క్రాస్ అయినా అంతకంటే మేడిగడ్డ చుందీళ్ళ అయితే జరిగిందో అట్లా మిగతా ప్రాజెక్ట్ కూడా ఉండదు, మొత్తం కూలిపోతుంది అనే రకంగా కూడా ఇంజనీర్లు చెప్పడం జరిగింది. రైట్ రైట్ పాపిరెడ్డి గారు, అంటే ప్రధానంగా ఇంకోటి బనకచర్లకు సంబంధించి, గోదావరి బనకచర్లకు సంబంధించి చంద్రబాబు కలిశారు. సో ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నటువంటి వార్తలు. సో ఇది జరిగితే కనుక ఏపీకి ఉన్నటువంటి లాభం ఎక్కువ చేకూరుతుంది, తెలంగాణకు నష్టం జరుగుతున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి మిగిలిన జిల్లాల విషయంలో. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది.
అవును. అది దాంతో చూసుకుంటే కృష్ణాలో నీటి లభ్యత తక్కువ ఉంటుంది, వాడకం ఎక్కువ ఉంటుంది. ఇది 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఈ ఏదైతే ధవళేశ్వరం ఇప్పుడు పోలవరం కడుతున్నారో, పోలవరం కట్టిన తర్వాత పోలవరం నుంచి లేదా గోదావరి నుంచి వెళ్ళి ఇప్పుడు కొంత కృష్ణా బేసిన్కు ఏది ఆంధ్రలో కృష్ణా బేసిన్కు కొంత నీళ్లను తీసుకుపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత మన దగ్గర నుంచి దొంగ నీళ్ళు పట్టుకపోయినా వాళ్ళకు కూడా సరిపోతలేవు. ఎందుకంటే కృష్ణాలో పై 2 రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర మ్యాక్సిమం వాడుకుంటున్నాయి కాబట్టి కిందికి తక్కువ వస్తుంది, ఫ్లో తక్కువ వస్తున్నది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా లేదు, తెలంగాణ దాదాపు మన మహబూబ్ నగర్లో మన గద్వాల దగ్గర ఎంటర్ అవుతుంది. అక్కడికే వాటర్ తక్కువైపోతున్నాయి. ఆలమట్టి అవన్నీ పైన కట్టుకున్నారు, నారాయణపూర్. దాని తర్వాత జరుగుతున్నది ఏంటంటే ఆంధ్రాకు సమస్య ఉన్నది, కానీ మనకన్నా కూడా మనకు రావాల్సిన వాటా కూడా వాళ్ళే కొట్టేస్తున్నారు. ఇక్కడ అన్యాయం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాలి. మనం కొట్లాడడం అనేది మనకు అవసరం, మనం కొట్లాడాలి. అయితే జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా ఈ గోదావరి వాటర్ కొంత కృష్ణా కంటే ఇప్పుడు మన కృష్ణా పైకున్న ఏదైతే వెస్ట్ గోదావరి లో కొంత ప్రాంతం, తర్వాత ఈ కృష్ణా బేసిన్లో ఉన్న ఈ వాటర్ ఏదైతే దాన్ని వాడుకుంటున్నారో ఆ వాటర్కు ప్రత్యామ్నాయంగా గోదావరి వాటర్ వాడుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. అది మొదటి నుంచి కూడా ప్రయత్నం జరుగుతున్నారు, సీరియస్ చేస్తున్నారు. ఒకవేళ సక్సెస్ అయితే మంచిది, ఎందుకంటే గోదావరి వాటర్ ఉట్టిగా ధవళేశ్వరం తర్వాత పోలవరం తర్వాత అది కిందికి పోయి సముద్రంలో కలుస్తుంది కాబట్టి మనం పోయి కిందికి పోయే వాటర్ కాబట్టి మనకు సంబంధం లేదు. కాబట్టి దాన్ని ఎంత ఎక్కువ వాడుకుంటే వాళ్ళ కృష్ణా రేపేరియన్లో వాళ్ళకి లాభం అవుతుంది. ఉదాహరణకు మీరు చూసుకోండి, పులిచింతల ప్రాజెక్టు కట్టారు. పులిచింతలు ఎందుకు కట్టారు? ఎప్పుడైనా కూడా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక సూత్రం ఏముంటుందంటే, ఒక ప్రాజెక్టు కట్టడం వలన ఎన్ని లక్షలు లేదా ఎన్ని వేల ఎకరాల భూమి సాగవుతుంది. కానీ పులిచింతలకు అటువంటిది ఏమి లేదు. పులిచింతల కేవలం ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫర్ ద కృష్ణా డెల్టా. అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రకాశం బ్యారేజ్ అంటున్నామో ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒకప్పుడు పైన రాష్ట్రాలు నీళ్లు వాడుకున్నప్పుడు కృష్ణాకు పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చేది. ఆ మామూలుగా ఆ బ్యారేజ్ ద్వారానే వాళ్ళకు నీళ్లు సరిపోయేది. అయితే ఎప్పుడైతే పై రాష్ట్రాలు ఎక్కువ వాడుకుంటున్నాయో కిందకి వస్తలేవు కాబట్టి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ పులిచింతలు కట్టడం జరిగింది. పులిచింతల 40 టీఎంసీల వాటర్, అంటే కృష్ణా డెల్టాకు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు సరిపోవు కాబట్టి ఇక్కడ ఇది కట్టారు. కాబట్టి ఒకటేంటంటే నీళ్ళను మ్యాక్సిమంగా వాడుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మన వాటా ఎంత, ఇప్పుడు మన వాటాలో ఎంత వాడుకుంటున్నాం అనేది ఒక సమస్య. మొత్తం మీద కృష్ణా వాటర్ ఎంత వాడుకుంటున్నాం. ఇప్పుడు మనకు పైన అందరికన్నా పైన మనకేం ప్రాజెక్ట్ ఉన్నది, జూరాల ప్రాజెక్టు, ఇందిరా ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు అని ఆ గద్వాల దగ్గర ఉంటుంది. దాని పక్కనే నెట్టెంపాడు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కట్టారు. దాంతో కొంత 1 లక్ష ఎకరాలు ఆ గద్వాల ఏరియా మొత్తం ఏరియా బాగానే పారుతున్నది, లక్ష ఎకరాలు. అయితే ఇప్పుడు మనకు వచ్చే వాటా ఎంత? ఒకటి ఫస్ట్ మనం ఉన్న వాటాలు ఎంత వాడుకుంటున్నాం, జూరాలలో ఎంత వాడుకుంటున్నాం, శ్రీశైలంలో ఎంత వాడుకుంటున్నాం, తర్వాత నాగరిసాగర్లో ఎంత వాడుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుంటానంటే GO70 అని ఉంటాయి, అంటే అది కొంత వాటర్ లెవెల్ ఉండే వరకే శ్రీశైలంలో నీళ్లు ఉండాలి, నిండిన తర్వాతనే తీసుకుపోవాలని ఒకటి ఉండే. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరైన తర్వాత కాలువ వాళ్ళ దిక్కు ఉంటుంది, అధికారం వాళ్ళ దిక్కు ఉంటుంది కాబట్టి ఆ పోతేటి పార ద్వారా అదే కొన్ని నీళ్ళు రాగానే వాళ్ళు తీసేసుకుంటున్నారు మొత్తం. అంటే ఇప్పుడు ఇది కృష్ణా బోర్డు కూడా ఏం చేయలేకపోతున్నది. ఒకప్పుడు చంద్రబాబు కన్నా కూడా కేసీఆర్ కేంద్రంతో దగ్గర ఉంటే ఆ కేసీఆర్ గారు ఏం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పెద్ద కేంద్ర ప్రభుత్వంతో అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నేను అనుకోను. కానీ ఒకటేంటంటే ఇక్కడ జరుగుతున్న మొత్తం వ్యవస్థ ఏంటంటే ఆంధ్రలో ఉన్నది. మళ్ళీ చెప్తాను, ఒక తెలంగాణ వాదిగా నేను మొత్తం ఈ నిధుల నియామకాలు మేమే పెట్టాం, మా కాకతీయ నుంచి వచ్చింది స్లోగన్ ఇవి నిజంగా జరగాలంటే రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఒక సమ్మతి, ఒక ఒప్పందం ఉండాలి. అది ఆంధ్రలో ఉంటుంది. ఆంధ్రలో నీళ్ళ విలువ మనకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళు నీళ్ళ మీద వాళ్ళందరూ ఒకటే ఉంటారు. వాళ్ళు ఇన్ని రకాల కొట్లాడుకోరు, ఒకని కూడా. ఇప్పుడు ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు శివలాల్ యాదవ్ ఏం చెప్తున్నాడు, అప్పుడు పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు, కేసీఆర్ పోయిండు, రోజా దగ్గర ఉన్నాడు, ఇంకా ఫర్దర్గా ఏమని లేదు. రోజా దగ్గర ఉన్నాడు, పులుసు తిన్నాడు కానీ ఇంకో మాట కూడా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. అది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంతకన్నా అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు చెంచా కాబట్టి మొత్తం తాకట్టు. ఇప్పుడు ఈ రకమైన వాదనలు ఇక్కడ వస్తున్నాయి కదా. నువ్వు అదే ఆంధ్రాలో చూడు, ఆంధ్రాలో నువ్వు ఎవరు కూడా వాళ్ళకి నీళ్ళ విషయంలో ఎవరు కూడా ఏ పార్టీని కూడా మాట్లాడారు, ఏ పార్టీ కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళు నీళ్ళ విషయం తెలుసు కాబట్టి ఇప్పటికి కూడా అంకిత జ్ఞానం,
ఆ తెలివి మన రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు రాలేదు. ఉట్టిగానే ఒర్రుడు వాడి మీద వీరుడు వీళ్ళ వాడు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈజీగా అంటారు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు రొయ్యల పులుసు తిన్నాడు, జగన్ సరెండర్ అయ్యాడు, కథం అక్కడ కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈయన చెంచా చంద్రబాబు నాయుడు. అసలు విషయం పక్క పెట్టి అసలు నీళ్ళు ఎన్ని మనకి ఏం కావాలి ఏం ఆ విషయాలు పక్క పెట్టి ఈ అడ్డగోలు వాదనలతోని అటు పాటిల్ గారు ఇటు శివరాజ్ ఏమీ రాదు. అసలు నష్టపోయేది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనకు రావాల్సిన వాటా, మనకు న్యాయమైనది, మనకు హక్కు ఉన్నది కూడా మనం సాధించడంలో అడ్డగోలుగా ఫెయిల్ అవుతున్నాం. సో అంటే ఫైనల్గా దీనికి ఒక పరిష్కారం అంటే ఉండాలంటే ఎలా ఉంటుంది అంటే శివలాల్ గారు పరిష్కారం రాజశేఖర్ ఒకటే ఏంటంటే మన వాటా ఫస్ట్ మన వాటా ఎంత బ్రిజేష్ కమిటీ అవార్డు ద్వారా ఎంత వచ్చింది, తర్వాత మనం అసలు ఇప్పటికి కూడా మీకు చాలా మంది తెలుసుకోలేదు, మనం కేటాయించిన నీళ్ళ వాటా కూడా మనం వాడుకుంటలేము, ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ లేవు. కానీ అదే అంశం ఇందాక శివలాల్ గారు అయితే లెక్కలు ఉన్నాయంటున్నారు. అంటే గత ప్రభుత్వం అదే మాటలు లెక్కలు ఉన్నట్టు బయట చెప్తారు. ఇప్పుడు నేను శివలాల్ యాదవ్ లెక్కలు ఉంటే ఎంత వాడుకుంటారు, మనం ఎంత వాడుకున్నాం ఈ సంవత్సరం వర్షాకాలం నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఎంత వాడుకున్నాం, మనకున్న వాటా ఎంత వాడుకున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ప్రవేశపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి మీరు అన్నట్లు బాగుంటది, మంచిదే. ఇప్పుడు అది కావాలి, నేను చెప్పేది కూడా అదే కావాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కట్టినంత ఫాస్ట్ గా కృష్ణా నది కట్టలేదు. నేను టీఆర్ఎస్ దగ్గరనే నేను ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నప్పుడు అది పెద్ద విమర్శ వచ్చింది. ఈవెన్ మనం అప్పుడు కేసీఆర్ మీద కూడా వచ్చింది, ఇది నీలమైన కొట్లాడిన నాయకుడు పోయి జగన్ తోని కుమ్ముక్కైందని కూడా అప్పుడు వచ్చినాయి. కాంగ్రెస్ కూడా విమర్శించింది, అయినా కూడా గింతే అని ఆయన చెప్పాడు. ఆయనే దాన్ని ఏది అది గంతే ఇది గింతే అని చెప్పి ఆఖరికి ఏమన్నాడు ఆయన ఒక లాస్ట్ స్టేజ్లో కేసీఆర్ ఏ లెవెల్కి పోయిందంటే మా రాష్ట్రాల మీద ప్రజల పైన ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదన్నాడు గోదావరి. ఎందుకన్నాడో నాకు తెలియదు. ఆ లెవెల్లో పోయినాయి కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా కొద్దిగా ఇంగీత జ్ఞానం పెంచుకొని, రాజకీయ పార్టీలు కూడా కొద్దిగా తెలంగాణ సోయి స్పృహ తెచ్చుకొని తెలంగాణకు నీళ్ళు ఎట్ట రావాలి ఏం చేయాలి దాని మీద ఆలోచించారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తిట్టడం, బీఆర్ఎస్ అలగటి పని, అదందరికన్నా ఎంత అలగటి పని అంటే తిట్టి బ్లేమ్ చేసి ఎవరి ఇంట్లో పోయి వాళ్ళు వండుకుంటే వచ్చే సమస్య ఏముంటుంది, పంటలు ఎండిపోతాయి అక్కడ. ఇప్పుడు మీకు పాటిల్ గారు లాస్ట్ టైం చెప్తున్నారు మీకు 23-24 సీజన్లో వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే మొత్తం అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది. మొత్తం కృష్ణా నాగార్జున సాగర్ మొత్తం ఈ నల్గొండ ఖమ్మంలో మొత్తం ఆయకట్టు కూడా మొత్తం ఖరీఫ్ పండలేదు, రబీ పండలేదు. అంటే ఇప్పటికి కూడా వర్షాలు చక్కగా పడితేనే ఈ ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఉన్న నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఉన్న వాటిని ఎంతవరకు వాడుకోవాలి, ఇవన్నీ కూడా ఒక సమైక్య దృష్టితోని అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కూడా కొంతవరకు అవసరం. రేపు జరగబోతున్నటువంటి ఏదైతే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో అక్కడ కూడా ఇలాంటి జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు సమానంగా ఏదైతే విభజన హామీల్లో రావాల్సినటువంటి వాటాలు రెండు రాష్ట్రాలకు వెళ్తే ఈ గొడవ ఉండదు అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజశేఖర్ గారు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు, మనకు సంబంధం లేదు. కానీ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనకు పార్టీలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. నాయకులు అని చెప్పుకుని పెద్ద పెద్ద కండువాలు కప్పుకొని పెద్ద 10 వెహికల్స్ వేసుకుని తిరిగే నాయకులు ఉన్నారు కదా. ఈ నాయకులు ఏం చేస్తారు, దేనికోసం ఉన్నారు? రాష్ట్రాల కోసం ప్రజల కోసం ఉన్నామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో నిలబడాల్సిన అవసరం. వాళ్ళే కొట్లాడాలి. ఎవరు కొట్లాడతారు? వాళ్ళు కొట్లాడుతారు ఆంధ్రాలో. వాళ్ళు ఒకదే ఉన్నారు నీలవేనా వాళ్ళు. నేను ఇప్పుడు ఈ రెండు పార్టీలను నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ నీళ్ళ విషయంలో అక్కడ ఏమైనా తగాదాలు అస్సలు రావు. మీరు ఒకసారి మొత్తం దుర్పిని పెట్టి ఎదుర్కొనుకొని వాళ్ళు ఎవరు మాట్లాడాడు నీలవేనా. ఎస్ శివలాల్ గారు ఏమంటారు మీరు? అంటే పాపిరెడ్డి గారు మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టత కనిపిస్తుంది. పార్టీలు పక్కన పెట్టి ప్రజల కోసం, ఇక్కడ రైతుల కోసం, రాష్ట్రం కోసం కలిసిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీలు అంటున్నారు. మీరేమంటారు? రాజశేఖర్ గారు, బాపిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా లేకపోతే మనకు నీళ్లు ఏదైతే దుర్వినియోగం జరుగుతుందో ఆ దుర్వినియోగం జరగకుండా మనం అందరం కలిసి పోరాడాలి, లేకపోతే ఆ నిర్ణయం మీద అందరూ కట్టుబడి ఉండండి అనేది బాపిరెడ్డి గారు చెప్పడం. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నేను అంశం ఏంటంటే పార్టీలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత ఎక్కువ మీకుంటుంది. సో దానికి సంబంధించి కూడా ఒక స్టెప్ తీసుకుంటే పార్టీగా మీకు ఆ గౌరవం ఉంటుంది. ఈ 5 ఏళ్ల పాటు మరొకసారి అవకాశం ఇవ్వాలి, వస్తామని చెప్తున్నారు కాబట్టి దానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ప్రజలకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో, రైతులకు ఏమైతే హామీ ఇచ్చినామో
అది మనం ఫుల్ఫిల్ చేస్తాము. దానికి ఇప్పుడు రైతులకైతే నీళ్లతో సంబంధం, జనరల్‌గా ప్రజలకు తాగునీళ్ళు గాని, ఇప్పుడు ఈ సాగునీళ్ళు గాని, లేకపోతే వాడుకోవడానికి నీళ్ళు గాని ఖచ్చితంగా మనకు నీళ్లు లేకుంటే ఏ పని చేయలేం. నీళ్లు కంపల్సరీ కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ రైట్. అటువంటి ఫైనల్‌గా పరిస్థితులు భవిష్యత్తు తరాలకి మీరన్నట్లు నీళ్ళు అనేది చాలా అవసరం. నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే నినాదం ఉందో నీళ్లు చాలా కీలకమైనవి. భవిష్యత్తు తరాలకు కూడా ఈ తరంలో కాకుండా రాబోయే తరాలకు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫైనల్‌గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఎట్టి పరిస్థితిలో నీళ్ల విషయంలో మనకు రావాల్సిన వాటా మనం ఖచ్చితంగా అది తీసుకోవడం, అటు ఆపోజిషన్ పార్టీలో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, లేకపోతే జగన్ ఉన్నా సరే, ఇంకెవరన్నా XYZ ఉన్నా పర్వాలేదు. మనకు రావాల్సిన వాటా గురించి మనం ఖచ్చితంగా ఆ వాటాని తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈడ ఇంకొక డౌట్ ఏందంటే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ, అటు పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉమ్మడిగా మొన్న ఎలక్షన్ కి వెళ్ళిండ్రు కాబట్టి ఇప్పటి వరకు మనం చూస్తుంది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో ఎక్కువ మటుకు బీహార్ కి, లేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈసారి మనం అది కూడా ఉద్దేశంలో పెట్టుకునే మనం తెలంగాణకి అఖిల పశ్చిమేష్ అయినా సరే, అన్ని పార్టీలు ఒక్క దగ్గర అయినా, ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టు ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా, మన నీళ్లు మనం కాపాడుకునేలాగానే మనం రైట్. ముందుకు పోవాలి. రైట్. రైట్. వివేక్ పాటిల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పాటైందో, అంటే హైదరాబాద్ స్టేట్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాక అప్పటి నుండి కావాలనే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకుండా ఏపీలో ఆఫ్లైన్ స్టోరేజ్లు పెంచుకొని కృష్ణా నీటిని దండుకున్నారన్న వాదనలు ఉన్నాయి ఎప్పటి నుండో కూడా. అప్పుడే గనక మన ప్రాజెక్టులు కట్టి ఉంటే ఆ ప్రాజెక్టు ఆధారంగా నీటికి కేటాయింపులు అనేటి వచ్చేటి అనే అభిప్రాయం కూడా జనాల లోపల వ్యక్తమైతా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నీటి కేటాయింపులు అనగానే మనకు వచ్చేది ప్రధానంగా కావేరి. ఇప్పుడు తమిళనాడు కర్ణాటక మధ్య ఏ విధంగానైతే వాదనలు జరుగుతా ఉన్నాయో నీళ్ల కోసం, భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్రాకు కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. ఈ రోజు ఉన్న నీటిని ఏ విధంగా రెండు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి నీళ్ళల్లా, కృష్ణా జలాలల్లా 66 ఏపీకి 34% తెలంగాణ కేటాయించారు. అంటే సపోజ్ ఇప్పుడు అందులో ఉన్నటువంటి 100% నీళ్ళల్లా 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీల నీటిని తెలంగాణ కేటాయించినట్టు ఒప్పందం చేసుకున్నారు కేసీఆర్ గారు. ఉన్నటువంటి ఏవైతే ఈ జలాలల్లా ఈ 290 టీఎంసీలకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది 2015 సంవత్సరంలో. మరి అప్పుడు సీఎం ఉన్నది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బనకచెర్ల నిర్మాణం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏపీ జలదోపిడి మీద ఖచ్చితంగా కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ అనేది మొత్తం నిద్రతో ఉన్నదని చెప్పి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ పార్టీ నుండి మేము చెప్తా ఉన్నాం. రైట్. కానీ ఇక్కడ పాపిరెడ్డి గారు ఇప్పుడు కలిసి సీఎం పోరాటం రేవంత్ గాని, చేయాల్సిన మంత్రి అవసరం ఉంది. ఉత్తమ్ గాని పార్టీలపై విమర్శల కంటే కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఎస్. రైట్. ఫైనల్ కంక్లూడ్ చేయండి. ధర్నా చేయడానికి మేము చెప్తా ఉన్నాం. రండి ధర్నా చేద్దాం, రండి రైట్. ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకుపోండి. అఖిల పక్షాన్ని తీసుకుపోతే మేము మద్దతు ఇస్తాం, మేము వస్తాం. ఇప్పుడు మా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్న టైంలో పరిస్థితి లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఏమది కానీ పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీకి కేంద్రంలో చెరో 8 ఎంపీలను ఇస్తే వాళ్ళు తీసుకొచ్చిన ఈ రోజు నీళ్ల విషయంలో కూడా అలాగే చేస్తా ఉన్నారు. రైట్. రైట్. కంక్లూడ్ వాళ్ళకు నీళ్ల సమస్యలు కనబడే ఏ సమస్య కూడా కనబడదు వాళ్ళకి. రైట్. రైట్. ఓకే. పాపిరెడ్డి గారు చివరిగా కంక్లూడ్ చేయండి. ఇందాక ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పారు. ఫైనల్గా కంక్లూడ్ ఇప్పుడు చేయండి. ఒకటి పాటిల్ గారు మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కానీ నేను కృష్ణా వాటర్ మీద ఒక 10 నిమిషాలు చెప్పిన ఎందుకు జరిగింది అసలు. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణాలు ప్రధానమైన కారణం కృష్ణా జలాల పంపిణీ ఒక కారణం. ఈ నీటి పంపిణీ దాంతోనే వచ్చింది. అయితే ఇప్పటికైనా అది చరిత్ర. ఆ చరిత్రలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్, టీడీపీ అప్పుడు 2 పార్టీలు ప్రధానంగా ఉంటాయి. టీడీపీలో కూడా చంద్రశేఖరరావు గారు మంత్రి ఉంటుంది, ఆయన రాజకీయ జీవితం అనే ఉంది. వాళ్ళు అనుకుంటారు దానిలో వచ్చేది. కానీ అప్పుడు ఏముండనంటే ఆంధ్ర పరిపాలకుల యొక్క పెత్తనం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కాబట్టి ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడి మనం తెచ్చుకున్నాం.
అది అయిపోయింది గత చరిత్ర. ఇప్పుడు చరిత్ర మనం నిర్మించుకోవాల్సిన చరిత్ర ఏంటంటే, ఇప్పుడు మన రాజ్యం మనకు వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, మన రైట్. అధికారం మనకున్నది. మనం మన మన అధికారాన్ని, మన హక్కులను కాపాడుకునే అవకాశం ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం కన్నా ప్రత్యేక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పుడే రాజకీయ నాయకులు ఒక సమైక్య దృష్టితోని ఒక తెలంగాణ ప్రజలు, రైతుల గురించి ఆలోచించి రాజకీయాలు పక్కబెట్టాలని నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. శివలాల్ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వివేక్ పాటిల్ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం అంటే భవిష్యత్తులో ఆ, జల వివాదాలకు సంబంధించి పూర్తిగా ఒక సమస్యకు పరిష్కారం రాబోతుందా, ఆ దిశగా ప్రభుత్వాలు వెళ్ళాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు మారుతుంటాయి కానీ అవసరాలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి. సో దీనికి శాశ్వత పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా కలిసికట్టు పార్టీలన్నీ రావాల్సిన అవసరం ఉందని కూడా మనకి సారాంశం తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ డిబేట్ పాయింట్, రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి.